అసలు బంధం అంటే ఏమిటి? రక్తం పంచుకుని పుట్టడం మాత్రమే బంధమా? కాదు. ఒక మనిషి దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం కేవలం పరిచయం అవుతుంది. అదే మనిషి దూరంగా ఉన్నప్పుడు కూడా పదే పదే గుర్తొస్తూ ఉంటే అదే బంధం. ఒక మనిషి మనతో ఉన్నప్పుడు కంటే మనల్ని వదిలి వెళ్ళినప్పుడే ఆ మనిషితో మనకున్న బంధం విలువ తెలుస్తుంది. డబ్బు సంపాదిస్తే ఆస్తి పెరుగుతుంది, కానీ నమ్మకాన్ని సంపాదిస్తేనే ఏ బంధమైనా నిలుస్తుంది. అవునా? ఈ రోజుల్లో బంధాలు ఎందుకు తెగిపోతున్నాయో తెలుసా? ఏదైనా సమస్య ఎదురైతే తప్పు ఎవరిది అని ఆలోచిస్తున్నారే తప్ప ఆ బంధం ఎంత ముఖ్యమైనది అని ఎవరూ ఆలోచించట్లేదు. ఏ బంధంలో అయినా వాదనకు దిగితే ఒక్కరు మాత్రమే గెలుస్తారు, కానీ తగ్గితే ఇద్దరూ గెలుస్తారు. కాదంటారా? అవసరానికి వాడుకునేది వస్తువు, కానీ ఆఖరి వరకు తోడుండేదే బంధం. అందుకే మనుషులని వస్తువుల్లా చూడకండి. ఏ బంధమైనా బలంగా ఉండాలి అంటే ఒకరి సంతోషం కోసం మనం చెప్పే అబద్ధం కన్నా ఆ క్షణం వారిని బాధ పెట్టినా నిజం చెప్పటం ఎంతో మంచిది. అర్థం చేసుకునే మనసు, సర్దుకుపోయే గుణం ఉంటే ఏ బంధం బరువు కాదు. ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను చివరి వరకు నిలబెట్టుకోవడం గొప్ప. నిజమే కదా?